శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. బాబా మనకు కర్మయోగం మరియు భక్తి యోగం గురించి అనేక సందర్భాల్లో నానా చందోద్కర్ ద్వారా బోధించారు. మానవులుగా మన జీవిత కాలంలో చాలా కష్టాలు ఎదుర్కొంటాము. కానీ మనం బాబా బోధనలు పాటిస్తే మన లక్ష్యాన్ని అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని చేరుకోవచ్చు. ఒకసారి చందోద్కర్ ద్వారకామాయిలో కూర్చుని బాబా పాదాలు నొక్కుతూ గీతలో తను తాను మననం చేసుకుంటున్నాడు. అతను భగవద్గీతలో 4వ అధ్యాయాన్ని కంఠస్థం చేశారు. దాని అలవాటుగా పునరావృతం చేసేవాడు. అయితే అతని చేతులు సాయి పాదాలు నొక్కుతూ 33వ శ్లోకం ముగించినప్పుడు తదుపరి శ్లోకం ప్రారంభమైంది. 34వ శ్లోకం ప్రారంభమైనప్పుడు బాబా ఒక ప్రశ్న అడగాలని నిర్ణయించుకోవడంతో నానా పారాయణ ఆగిపోయింది. బాబా ఇలా అన్నారు, నానా నువ్వు ఏమి గొనుక్కుంటున్నావు? నువ్వు ఏమి మాట్లాడినా నెమ్మదిగా స్పష్టంగా మాట్లాడు. అప్పుడు నువ్వు నేను ఏమి గొనుక్కుతున్నావో నాకు వినబడుతుంది. బాబా అతను దాని గురించి అన్ని వివరాలు వివరించమని అడిగారు. అప్పుడు నానా చాలా వినయంతో చేతులు జోడించి సంతోషంతో మృదువైన స్వరంతో భగవంతుడు శ్రీకృష్ణుడు ఏమి చెప్పారో వివరిస్తూ తన సమాధానం ఇచ్చారు. ఇప్పుడు సాయి మరియు నానా మధ్య సంభాషణ అందరూ స్పష్టంగా అర్థం చేసుకోవటానికి మనం గీత నుండి పదానికి పదంగా ఉద్ఘటించిన అసలు శ్లోకాన్ని తీసుకుందాం. ఈ ప్రశ్న యొక్క సరైన అర్థాన్ని అలాగే సాధు మనసుని అర్థం చేసుకోవటం ఈ అభ్యాసాన్ని అనుసరించాలి. దీని ద్వారా అర్థం స్పష్టంగా మన సందేహాలు లేకుండా మారుతుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్రేణ సేవయా ఉపదేశాంతి తే జ్ఞానినా తత్వదర్శిన. చాలా మంది గొప్ప వ్యక్తులు దీని వ్యాఖ్యానం ఇచ్చారు మరియు దాని అర్థాన్ని అంగీకరిస్తున్నారు. నానా బాగా పాండిత్యం గలవాడు మరియు గీతను లోతుగా అధ్యయనం చేశారు. తత్వవేత్తలు మరియు నిజమైన జ్ఞానాన్ని పొందిన వారు ఆ జ్ఞానాన్ని బోధిస్తారని మీరు చెప్పే చోట మీరు అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగిస్తే మీకు నిజమైన అర్థమవుతుంది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. జ్ఞాన్ అనే పదాలకు సంబంధించిన విషయం కాదు, దాన్ని ఎలా బోధించవచ్చు. కాబట్టి జ్ఞాన్ అనే పదాన్ని వ్యతిరేక పదాన్ని తీసుకోండి, ఆపై దాన్ని ప్రతి అడుగులోనూ అనుభవించవచ్చు. జ్ఞాన్ అనే పదాన్ని ఉపయోగించి మీరు ఇచ్చిన అర్థాన్ని నేను విన్నాను. దాన్ని జ్ఞాన్ అని తీసుకోవడం ద్వారా మీరు ఏమి కోల్పోతున్నారు? జ్ఞాన్ అనేది చర్చించదగిన విషయం. జ్ఞాన్ అనే పదాలకు అనేది పదాలను అధిగమిస్తుంది. పిండాన్ని కప్పివేసినట్టు లేదా దుమ్ముని అద్దాన్ని కప్పివేసినట్టు లేదా బూడిది నిప్పుకణిని కప్పివేసినట్టు అజ్ఞానం జ్ఞానాన్ని కప్పివేస్తుంది. గీతలో భగవంతుడు జ్ఞానం అజ్ఞానం ద్వారా కప్పబడి ఉన్నదని చెప్పబడుతున్నాడు. కాబట్టి అజ్ఞానం తొలగించినప్పుడు జ్ఞానం దానంతట అదే ప్రకాశిస్తుంది. జ్ఞానం దాని సొంత మెరుపులతో ప్రకాశిస్తుంది, స్వయం ప్రభావితం అవుతుంది. ఇది పాచితో కప్పబడి స్వచ్ఛమైన నీరు లాంటిది. ఆ పాచి తొలగించగానే తెలివైన వాడు స్వచ్ఛమైన నీటిని కనుగొంటాడు. అదేవిధంగా జ్ఞానం అడ్డంకులు లేకుండా ఉంటుంది. అది స్వయంగా స్పష్టం మరియు దాని స్థానంలో ఉంటుంది. కళ్ళు యొక్క అంతర్గత దృష్టి యొక్క శక్తి జ్ఞానం దానిపై పెరిగే తెరలాగా లేదా పొర అజ్ఞానం మరియు దాన్ని తొలగించటం అవసరం. ఆ తెర లేదా పొరను మీ చేతులతో నైపుణ్యంతో తొలగించాలి మరియు అంతర్గత దృష్టి అజ్ఞానం అనే చీకటి పారద్రోలతానికి అనుమతించాలి. జ్ఞానం అనేది గ్రహించవలసింది, బోధించదగింది కాదు. కాబట్టి బాబా ఏమి బోధిస్తున్నారో అర్థం చేసుకుందాం. గురువుకు అనుగ్రహం, సాష్టాంగ నమస్కారం చేయటం, గౌరవంగా ప్రశ్నించడం, ఆయన సేవించడం మాత్రమే మార్గం. ఈ లక్షణాలకు మనం లేనప్పుడు, మనలో పూర్తి విశ్వాసం లేనప్పుడు గురువు మనకు చేసే సేవలు కేవలం నోటి మాట మాత్రమే. ఇక్కడ నానా చందోద్కర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతను బాబాపై నమ్మకం ఉంది, కానీ సాయి తన అహాన్ని తేలిగ్గా కాల్చివేయాలనుకున్నాడు. అందుకే బాబా ఈ విషయాన్ని మొత్తం చూపించారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. జ్ఞానం అంటే ఏమిటి? మనం చూసేది నిజం కాదు, భ్రమ. బ్రహ్మ సర్వోన్నత ఆత్మ మాత్రమే నిజమైనది. ఈ సత్యాన్ని అనుభవించటాన్ని జ్ఞానం అంటారు. మొదట మనం ఇలాంటి ఉన్నదని తెలుసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఒక రకమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. మన నిజమైన సత్యాన్ని అనుభవిస్తే ఆ సచ్చిదానంద సంపూర్ణ ఆనందం వర్ణించలేనిది. మనం చూసే ప్రపంచం నిజం కాదు అని అర్థం ఏమిటి అంటే ఇది ఉనికిలో లేదని కాదు. ఒకేసారి బయటికి వెళ్ళి కొంత సమయం తర్వాత అదృశ్యమయ్యే దేన్నైనా అవాస్తవం అంటారు. మనం విశ్వాన్ని తీసుకుంటే అన్ని గ్రహాలు ఒకే సమయంలో ఉంటాయి, కానీ ఆ స్థలం మన కాలంలో అదృశ్యమవుతాయి. ఒక గ్రహం లేదా సౌర్య వ్యవస్థ విచ్ఛిన్నమైనప్పుడు ఏమీ మిగలదు.
అదేవిధంగా మానవ శరీరం ఒక చిన్న కణంతో ప్రారంభమై కణాల భారీగా సమ్మేళనంగా వ్యక్తీకృతం అవుతుంది. ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు మానవ శరీరం కూలిపోతుంది మరియు మన శరీరాన్ని దహనం చేసినప్పుడు ఏమీ మిగలదు. మన జ్ఞానాన్ని ఎందుకు పొందాలి? ఏ రకమైన భావనను మన దైనందిన జీవితంలో అనుసంధానించవచ్చు. పరిణితి చెందిన ఆలోచనలతో మన దైనందిన సమస్యలు పరిష్కరించినప్పుడు మనం బాధపడతాం. మన జీవితాన్ని లేదా నిర్దిష్ట వస్తువుని సరిగ్గా అర్థం చేసుకోనప్పుడు ఆ నిర్దిష్ట విషయంపై మన దృక్పథాన్ని కలుషితం అవుతుంది. మనం ఎవరితోనైనా జీవించాలనుకున్నప్పుడు వాడిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మన ఆలోచనలు వాళ్ళ ఆచరణాత్మకంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మన అహాన్ని విస్మరించగలిగితే మనం నిజంగా మన జీవితాన్ని ఆనందిస్తాం. మన అహాన్ని కోల్పోవటానికి మనకు భక్తి అవసరమని బాబా చాలా నొక్కి వక్కాణిస్తారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. ఒక మిశ్రమ విధానం అవసరం. ఒక పండితుడు జ్ఞాని తనకు జ్ఞానం ఉందని భావించగలడు, కానీ భక్తి ఉన్న చోట అహంకారం అదృశ్యమవుతుంది. మనం రోజువారీ చర్యలు, కర్మలు సరైన అవగాహనతో జ్ఞానం, భక్తి దృక్పథంతో నిర్వహించాలి. అందుకే ఈ భగవద్గీత శ్లోకంలో ఆ రకమైన గౌరవాన్ని కోరుతుంది. బాబా ఆ శ్లోకాన్ని ఎందుకు ఎంచుకున్నారో మనం చూడవచ్చు. మనం మానవులుగా మన లక్ష్యాన్ని సాధించగలిగేలా బాబా జ్ఞానం యొక్క ప్రాథమిక సూత్రాల్ని బోధించారు. ఈ ప్రసంగం విన్న తర్వాత నానా బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు సరైన మార్గంలో నడిపించమని అభ్యర్థించారు. తన అహంకారాన్ని కాలిపోయేలాగా ఆయన దయ కోసం వేడుకున్నారు. మనం గొప్ప గుణాలతో సత్వగుణం ముగిసినప్పటికీ మన మనసులో కొన్ని మాలిన్యాలు కలిగి ఉంటాము మరియు ఎవరైనా మనని అవమానిస్తే మనం సహించలేము. మన అహం మనల్ని సమతుల్యతను కోల్పోతుంది. అజ్ఞానం అంటే ఏంటి? మన మనసు కీర్తి, పేరు, దురాశ మరియు అహంకారం పెంచి అన్ని ఇతర లక్షణాలపై కేంద్రీకరించబడినప్పుడు మనకు శాంతి లభించదు. ఇదే అజ్ఞానం. జ్ఞానవంతుడిగా కనిపించిన అహంకారాన్ని అధిగమించలేకపోవడం దురదృష్టకరం. ఇక్కడ ఈ లక్షణాలు కొన్నిసార్లు చాలా లోతుగా మరియు గుర్తించడం కష్టం. ఇదే మాయా భ్రమ. భక్తుడు అని పిలువబడే వ్యక్తి పరమైన మనస్తత్వంలో చిక్కుకుపోయినప్పుడు మరియు ఇతని అహంపై గాయాన్ని తట్టుకోలేడు. అతను లేదా ఆమె చేసేది సరైందని భావిస్తారు మరియు అహం ఆధిపత్యం చెలాయిస్తుంది. వారి పరిస్థితిని నియంత్రించడం ప్రయత్నిస్తారు. వారు తమ ఆలోచనలపై పోరాడే ఆధ్యాత్మిక సంస్థల్లో మనం దీన్ని చూస్తాము. మన గురువులు సేవ చేయటానికి కూడా మన అహమే అధిగమించలేము. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయి ఒక రహస్యమైన రీతిలో పనిచేసేవారు. ఆయన ఏ పని అయినా దాని గురించి ఎటువంటి గొడవ లేకుండా పూర్తి చేసేవారు. ప్రతి చిన్నదైనా పెద్దదైనా అసలు కారణం ఎప్పుడూ వెల్లడించబడలేదు. పని క్రమంలో పూర్తి అయిన మరియు దాని గురించి ఎప్పుడూ ప్రస్తావించబడలేదు. ఏదైనా పని యాదృచ్ఛికంగా తలెత్తినప్పుడు దాని మూల కారణం లేదా దాని ఏదైనా సూచన గురించి ఆలోచించకుండా దాన్ని చేపట్టాలి. దీనికి విరుద్ధంగా గందరగోళం ఏర్పడుతుంది. బాబా వంటి అవతారాలు ఇతరుల శ్రేయస్సుల కొరకు ఈ భూమిపై వ్యక్తమవుతారు. వారి కోరుకున్న లక్షణం పూర్తయినప్పుడు వారిని గ్రహించి దానిలో కలిసిపోతారు. జీవిత వాస్తవికత మరియు పరిష్కారం, మన ఉనికి మూల కారణం, మనం ఎక్కడి నుండి వచ్చాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎందుకు సృష్టింపబడ్డాం మరియు ఈ పుట్టుకు కారణం ఏమిటి అనేది మనకు తెలియదు. మన స్వంత సంకల్పన ప్రకారం మన జీవితాన్ని గడుపుతూ ఉంటాము. అప్పుడు మరణ సమయం వస్తుంది మరియు అన్ని ఇంద్రియాలు పనిచేయవు. అప్పుడు కూడా మంచి ఆలోచన రావు. భార్య, కొడుకు, సోదరుడు, తల్లి, ఇతర ప్రియమైన వారు మరియు ప్రియమైన వారు చనిపోతున్నారని మన కళ్ళల్లో చూసినప్పటికీ మనసులో ఈ మంచి ఆలోచనలు ఉండవు. సాధువులు ఈ స్వభావం కలవారు కాదు. వారు చాలా తెలుసుకుంటారు మరియు వారి ముగింపు గురించి పూర్ణ జ్ఞానం కలిగి ఉంటారు మరియు వారు మరణ సమయం గురించి తెలుసుకుంటారు. వారి శరీరంలో ఉన్నంత వరకు వారు తమ భక్తుల కొరకు తమ శరీరాలను ఎంతో ప్రేమతో అలసిపోతారు మరియు చివరికి శరీరం వదిలివేయబడిన ప్రదేశం వారి భక్తుల ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది. జ్ఞానం అంటే వాస్తవాల గురించి తెలుసుకోవడం తప్ప మరొకటి కాదు. ఈ భావాలు నేర్చుకోవడానికి మనం వృద్ధాప్యం వరకు వేచి ఉండలేము. ఆ సమయంలో మీ శరీరం మీకు సహకరించదు కాబట్టి అవి అర్థం. జీవితాంతం మనం ఈ జ్ఞానాన్ని అవసరం. జీవిత మరణ చక్రం యొక్క వాస్తవాలు మనం అర్థం చేసుకోవాలి. మనం ఎల్లప్పుడూ ఆనందాన్ని అడుగుతున్నామని మనం అనుకుంటున్నాం, కానీ అది నిజం కాదు. శాశ్వత ఆనందం
యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. దుఃఖాన్ని కలిగించేది ఏమిటి? మరియు మనకి నిజమైన ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలి. మన అహాన్ని పక్కన పెట్టి నిస్వార్థంగా ఉండి వినయం, భక్తి మరియు విశ్వాసాలతో మన చర్యలు మనం చేయగలిగితే మన ప్రయత్నాలు విజయం సాధిస్తాం. ప్రతి మానవుడు, ప్రతి కదలిక లేదా స్థిరమైన వస్తువులు లేదా అస్థిరమైన వస్తువులు దేవుడు చూడాలి. బాబా ఎల్లప్పుడూ మనకు బోధించారు. వినయంతో సేవ చేయటం మనల్ని జ్ఞానంలోకి కొత్త శిఖరాలకు తీసుకువెళుతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.